వచ్చినప్పుడు చిన్న చిన్న పక్షులన్నీ ఆ తుఫాన్కి తట్టుకోలేక ఆ చెట్ల దగ్గర తలదాల్చుకొని ఆ కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే, గద్ద మాత్రం మబ్బుల అంచులన్నీ దాటుకొని ఆ తుఫానుకి పైన ఆకాశంలో ఉంటుంది. గద్ద అలా ఎందుకు చేయగలిగిందంటే దానికి స్వేచ్ఛ ఉంది, ఎగరగలిగే సత్తా ఉంది. ఫెడ్రిక్ నీషే ఈ పర్టికులర్ పాయింట్ని తన ఫిలాసఫీలో ఒక కాన్సెప్ట్లో చెప్పాడు. ఏంటంటే, పాము గద్ద ఈ రెండింటి నుంచి మనిషి తీసుకోవాల్సిన 2 క్వాలిటీస్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి క్వాలిటీ, పాము తన కుబుసాన్ని ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉంటుంది. అలాగే మనిషి కూడా తన గతాన్ని ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉండాలి. అలాగే గద్ద మబ్బులన్నీ దాటుకొని ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తుంది. గతాన్ని నువ్వు వదిలేసినప్పుడే నీకు స్వేచ్ఛ అనేది వస్తుంది. ఎప్పుడైతే నీకు స్వేచ్ఛ ఉంటుందో అప్పుడు నీలో ఉన్న ఒక ఎనర్జీ, నీ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనేది ఇక్కడ ఫెడ్రిక్ నీషే యొక్క ఇంటెన్షన్. రీసెంట్గా మీరు పుష్ప 2 అనే సినిమాలో ఒక పాట విని ఉంటే, సో ఇప్పుడు ఈ పాటలో వర్షం వాన అనేది వస్తే మబ్బులంచులు దాటుకొని గద్దలాగా పైనుంటే తుఫాను నీ కాళ్ళ కింద వస్తుంది అని చంద్రబోస్ గారు రాశారు. ఈ పర్టికులర్ పాయింట్స్లో ఫెడ్రిక్ నీషే ఫిలాసఫీ ఉంది. సో ఆయన తెలిసి రాశారా, తెలియక రాశారా, వీ డోంట్ నో. బట్ ఏదైతే గతం నిన్ను వెనక్కి లాగుతుందో ఆ గతాన్ని నువ్వు ఖచ్చితంగా వదిలిపెట్టాలి. ఒక 4 చీమలు ఒక ఏనుగుని కొట్టడానికి వెళ్తాయి, కానీ కొట్టకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయి. అప్పుడు 5వ చీమ అడుగుతుంది, ఏంటి ఏనుగుని కొట్టకుండా వస్తున్నారు అని. అప్పుడు 4 చీమలు ఏమంటాయంటే, అంటే మేము 4 ఉన్నాం, ఏనుగు ఒకటే ఉంది, అందుకే మానవత్వంతో వదిలేసామని చెప్తాయి. సో ఇవన్నీ చేతగాని మాటలు అనమాట. సో ఉన్నది ఒకటే జీవితం, నువ్వు చెయ్యాలి, ఇది సాధించాలి అనే నిర్ణయం తీసుకుంటే దానికోసం కృషి చేయి. నిరంతరం మనల్ని మనం అధిగమించే ప్రక్రియనే జీవితం అని ఫెడ్రిక్ నీషే అన్నాడు. ఏదైనా సాధించాలి అంటే ముందు మొదలుపెట్టు. దేన్నైనా మొదలుపెట్టాలి అని అంటే పనికిరాని గతాన్ని వదిలేయి.